హాయ్ చరణ్ అండ్ నిత్య. నాకు లక్కీ చామ్ అంటే తను పుట్టినప్పటి నుండే కొంచెం లక్ కలిసింది అన్నట్టే. ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ అంతే, ఎప్పుడూ డాడీ 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 అంటానే ఉంటుంది. చాలా క్లోజ్గా ఉంటుంది, అందరికన్నా క్లోజ్గా ఉంటుంది నాతోనే, మమ్మీ కన్నా. ఒకవేళ బయట ఊర్లు వెళ్తే పడుకోకుండా డాడీ ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా కేరింగ్ తీసుకుంటుంది నా గురించి కూడా. తన కోసం ఏదైనా చెయ్యాలి అనే కాన్సెప్ట్లోనే ఉంటాయి ఎప్పుడు. ఎవ్రీడే బెస్ట్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే మేము బాగా బయటికి తిరగటం అలవాటు ఇద్దరికి. పిచ్చి బయటికి వెళ్ళటం అంటే 1 monthలో కనీసం ఏదో టూర్ వేయాల్సింది. ఎవ్రీ మంత్ ఆ మంత్ టూర్ అయిపోతే దానికి ఏదోలాగా ఉంటుంది, నాకు ఏదోలాగా ఉంటుంది. హాయ్ చరణ్. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. వాడు ప్రతిదీ నిత్య కన్నా డిఫరెంట్. తిని వేరుగా ఆలోచిస్తాడు. అది అండర్స్టాండింగ్ అన్న ప్రేమ ఏదన్నా వాడు చూపించాడు, ఏమో చూపిస్తుంది అంతే. అందుకే వాడంటే నాకు కొంచెం ఇష్టం. వాడు సైలెంట్గా ఉంటాడు. వాడు పుట్టినప్పటి నుంచి ఇంకా వాడితోనే సరిపోయేది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడు అంటేనే కొంచెం కేర్. వాడికి ఎక్కువ ఏది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని అడగడు. మనం తీసుకెళ్తే ఇంకా వస్తాడు మనతోనే. మన టేస్టులు తగ్గట్టు వాడు ఉంటాడు, వాడి టేస్టులు తగ్గట్టు మనం ఉండలేము. ఇద్దరు కూడా లైఫ్లో ఇంకా చాలా మేము అనుకున్న దానికంటే మంచి పొజిషన్కి వెళ్తారని మేము నమ్ముతున్నాం.